వద్దు మేస్త్రి, మా ఆయన చూస్తాడు బాగుండదు. మీ ఆయన ఇప్పుడు రాడు మౌనిక, మీ ఆయన టాపిక్ పంపించిన. డోర్ వేయమా? ఎప్పుడు నేనే వేసి రావాలా? ఏమో రాత్రి ఒకసారి ఇట్లా దగ్గర తీసుకోగానే అవుట్ అయిండు. అయినా ఈ ముసల్మోహన్తో నాకు సంసారం చేసుడు అస్సలు ఇష్టం లేదు. పోయి మా వాళ్ళు ఈ ముసలిని కంట కట్టిరు. ఎప్పుడన్నా ఒకసారి ప్రేమ కొద్ది తీసుకుంటాడంటే అట్లా కూడా లేదు. గట్టిగా నా యవ్వనం మొత్తం నాశనం అవుతుంది. నా ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోవాలి? ఏందే మామూలుగా గట్ల మాట్లాడుతున్నావు? మీ అమ్మ నువ్వు ఒప్పుకుంటేనే కదా పెళ్లి చేసుకున్నది. అచ్చి ఇన్నవా? మా వేసుకున్నవుతి పెండ్లయి 12 సంవత్సరాలైనా ఏ ఒక్క రోజు కూడా నీతో సంతోషంగా లేను. పడక సుఖం అంటవా? పడక విషయం అంటవా? ఏ ఒక్క రోజు కూడా నాకు సుఖాన్ని ఇయ్యలే. ఇగో నువ్వు నా మెడల తాళి కట్టి భర్తవైనా కావచ్చు, కానీ నా దృష్టిలా నువ్వు మొగనివే కాదు. మేస్త్రి ఇట్లా వచ్చారు. ఏమన్నా పని ఉంటే చెప్పమనో కలింగయ్య, అదే ఇలా పని ఉంది, అత్తేమో నచ్చిన పని ఉన్నదా మేస్త్రి? సరే, ఇగో ఏమన్నా భార్య ఇద్దరం వస్తాం మేస్త్రి. సరేలింగయ్య, మరి మీ ఇద్దరు పనికి రారి, ఆల్రెడీ లేబర్లు కూడా వస్తారు, జల్ది రాని రారి. సరే మేస్త్రి, ఇక్కడ అంత అన్నం నేను అత్తప్ప రారి, మర్చిపోకురు మరి. సరే 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 జల్ది రాకుర్రి, మర్చిపోకుర్రి. మౌనిక, ఏంది మేస్త్రి? నీతో కొంచెం మాట్లాడాలి, అక్కడ పక్కకు రా. సరే రా. మేస్త్రి ఏదో మాట్లాడతాను పిలిచిర్రు, ఏంటి చెప్పండి. మౌనిక, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఇంకా లింగన్ భార్యవంటే నాకు అసలు అనుభూతి అయితే లేదు. ఏం చెప్పమంటావు మేస్త్రి? మా పెళ్లి అట్లా అనుకోకుండా జరిగిపోయింది. అయినా గింత అందమైన భార్యను గింత కష్టపెట్టుడేంది? గాదే నీయసుంటి భార్య నాకుందనుకో, కాలు కింద పెట్టకుండా పువ్వుల పెట్టి చూసుకుంది నువ్వు. మేస్త్రి, ఇంతకు మీకు పెళ్ళయిందా? మౌనిక, నువ్వు నాకు పెళ్ళైంది అనుకుంటున్నావా? నాకు అసలు పెళ్ళే కాలేదు. ఎందుకు మేస్త్రి? పెళ్లి చేసుకుందామంటే నాకు నీలాంటి అందమైన అమ్మాయి దొరుకుతలేదు, ఇంకా అందుకే చేసుకోలే. అవునా? నేను అంత అందంగా ఉన్నానా? నిజం మౌనిక, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఏమో మేస్త్రి, నన్ను మీరు బాగా పొగుడుతున్నారు. పొగుడు కాదు మౌనిక, నిజమే చెప్తున్నా. నాకు
నీలాంటి అందమైన భార్య దొరుకుతుందో దొరకదో. మా దొరుకుతుంది కానీ మేస్త్రి వాళ్ళందరూ మననే చూస్తారు. నేను పోయి పని చేసుకుంటా. సరే చేసుకపో. పని నడిపించు ఇయ్యాలి కూడా అక్కడ. సరే నడుతుంది. సరే మళ్ళీ చేస్తావు. చెప్పురే. మేస్త్రి పని అయిపోయింది కదా, ఇక మేము పోదాం. సరే రేపు కూడా పని ఉంటది, రేపు కూడా రారు మీ ఇద్దరే. సరేనా? సరే. ఒకటి తాపి విరిగిపోయింది, నువ్వు రోడ్డుకి తాపి తీసుకురా పో. సరే మేస్త్రి. సరే చేద్దురా మరి. మౌనిక నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు రావా? సరే మేస్త్రి. ఏంది మేస్త్రి మళ్ళీ పక్కకు తీసుకొచ్చినావు? మౌనిక నిన్ను పొద్దు నుండి చూస్తానా, నిన్ను చూసినప్పటి నుండి అసలు నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ప్లీజ్ మౌనిక ఒక్కసారి రావా? వదులు మేస్త్రి, వాళ్ళు చూస్తే బాగుండవి. అయినా నేను అసలు కాదు. ఎవరు చూడరు మౌనిక, ఎవరు చూడొద్దాను కదా ఈ షెడ్ సైడ్ తీసుకొచ్చిన. రా మౌనిక ప్లీజ్. వద్దు మేస్త్రి, మా ఆయన చూస్తాడు బాగుండది. మీ ఆయన ఇప్పుడు రాడు మౌనిక, మీ ఆయన టాపిక్ పంపించిన వచ్చేసరికి మస్తు టైం పడుతుంది కానీ రా మౌనిక. వద్దు. మేస్త్రి ఏంది మేస్త్రి ఏం చెప్తావు? నువ్వేదో మంచి పనును అని ఆ ఇల్లు నీకు అప్పచెప్పిన పూలవడితోని సరసాలు చేసేది ఇదేనా? కొంచెం బుద్ధునా నీకు? సారీ అన్న, ఏదో అనుకోకుండా జరిగింది. ఏమనుకోకుండా జరిగింది? పెళ్లి కానీ పోరనివి ఎంతో మంచి చేస్తాను పని, ఇవన్నీ చేసాలు. అయినా ఏందమ్మా నీకైనా కొంచెం బుద్ధి ఉండద్దా? మీ ఆయన చెప్పమంటావా? వద్దు సార్, మీకు దండం పెడతా, నన్ను క్షమించండి. ఇంకోసారి తప్పు చెయ్య. మేస్త్రి రేపటి నుంచి వెళ్ళి ఈమె పనిలోకి రావద్దు, అర్థమైందా? సరే అన్న తీసుకురాను. ఇప్పుడైనా యూసే అని యూసి ఏమనుకుంటాడో ఏమో. నువ్వు నీ చేసాలు పోయి పని చేయించుకున్నాడు, చూసుకోపో పని. మౌనిక పనికి లేట్ అవుతలేదా? పనిపోవాలి కదా. నాకు శాతం అయితే లేదయ్యా, నేను రాను, మీరు ఓర్రి. సరే. ఏమైందా లింగ? అయ్యా పనికి ఒక్కరు వచ్చినావు, నీ భార్య రాలే? మేస్త్రి పోయి ఆరోగ్యం మంచిగా లేడ మేస్త్రి రానన్నది అలా ఇక ఒక్కనే వచ్చాను. అవునా? సరే సరే పని చేసుకో. మంచిది మేస్త్రి. లింగయ్య నాకు ఇంటికాడ కొంచెం పని ఉంది, నువ్వే పని చేసుకున్నా, నువ్వు అందరూ పని చేసుకో. సరే మేస్త్రి. వట్టి ఉండేవు మరి. నేను చేసే కాడ చేస్తా పో. కాదు కదా చెయ్యి. నేను అట్టుకుంటున్నానే. పనం అంతా కావాలి కాబట్టి ఇలా పని టిఫిన్ తెచ్చుకోపోతే మేస్త్రి వచ్చే వరకు ఇంటికి పోయి ఇక్కడ తినన్నత్త.
మేస్త్రి ఇక్కడ. అంటే నువ్వు అక్కడికి రాలే కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చిన. నీ మొగుడేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఆ రోజు ఇంటి ఓనర్ చూడకపోతే మంచిగుండు, ఆయన చూసిన కాడ నుంచి నాకు మస్తు భయం అవుతుంది మేస్త్రి. అరే భయం దేనికి, నేను మళ్ళా ఇంకోటి ఇల్లు పట్టిన, అక్కడ నువ్వు రోజు నువ్వే పని కత్తి. నన్ను రోజు పనిలో పెట్టుకుంటావా? నిన్నే తీసుకుంటా రోజు. ఏమో మేస్త్రి, నాకు భయం అవుతుంది. నా మొగడు తెలిస్తే ఏమంటాడో ఏమో. అరే నువ్వు భయపడకుండా ఇట్లా ఉంటావా? మళ్ళీ అక్కడికి పనుకోవాలి, లేట్ అయితే కదా. దా ఏం మేస్త్రి మీరు చేసే పని ఇదా? మీరు దేవులాంటి వాళ్ళు, మాకు అన్నం పెట్టోళ్ళు. ఏం మేస్త్రి ఈ పాడుబుద్ధి ఎట్లా కలిగింది? నా భార్యతో సంబంధం ఎట్లా పెట్టుకోవద్దని? లింగయ్య, నువ్వన్నట్టే నాకు పాడుబుద్ధి కలిగింది. నన్ను క్షమించు లింగయ్య, నన్ను క్షమించు. నీకు ఈ పాడుబుద్ధి ఎట్లా కలిగిందే? ఏమయ్యా, ఏ తప్పు చేయ, నేను మంచిగానే ఉంటా.